ఏ ఉద్యోగం పొందనటువంటి అండగా ఉండాలని మనం చేసే ప్రయత్నంలో ఎక్కువ శాతం మన నియోజకవర్గంలో ఉండే యువకులకు ఉద్యోగాలు రావాలని, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి బాట చూపాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు ఇంతకుముందు మీకు అభిషేక్ చెప్పిండు, అదేవిధంగా రాజు గారు కూడా చెప్పిండు, ఏసీపీ గారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. వేదిక మీద చాలా మంది నిరుద్యోగిని ఏదో రకంగా ఇక్కడ అమ్మాయిలు వచ్చినారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ ఉద్యోగాలు ఎట్లా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉద్యోగం వచ్చినాక ఎన్ని డబ్బులు ఇచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మీరు చదువుకున్న దానికి ఒక వంతు సాయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్రమంతా ఎవరు చేయరు, మీ అంతలో మీరే చేసుకోవాలి. మీరే డబ్బులు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లకు పోవాలా. ఆ ఇన్స్టిట్యూట్లలో ఎవరు చెప్తారు? మన అంతమందిని తయారు చేసి వాళ్లకు 90% మన ఇబ్రాహీంపట్నం యువతకు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఈ రాష్ట్రంలో 3వ 4వ ప్లేస్ లో ఈరోజు మన ఇబ్రాహీంపట్నంలో ఉంది. వచ్చినట్టున్నారు. రేపటి నుండి మన ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఒక అధికారిని అఫీషియల్ గా పెడతా. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక అధికారిని పెట్టి ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని, అధికారుల యొక్క సహాయం తీసుకొని మీరు రోజు అక్కడ మీరు ఎవరెవరు మన నియోజకవర్గానికి సంబంధించిన యువకులు ఎంతమంది ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇప్పించడానికి ఆ కార్యక్రమంలో మీరు దరఖాస్తులు చేసుకోమని ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు కూడా ప్రెస్ మిత్రులు ఎంతమంది ఉన్నారో మీరు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి మీ వంతు కూడా ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రెస్ ఒకరోకు మీరు ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు ముంగట, అందరూ మీరు సోషల్ మీడియాలో రోజు మన పిల్లల ఉద్యోగం అనేటువంటి ఆలోచనలో ఉన్నారని. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల ఇంకా ఇవ్వలేదు, మీరు ప్రిపేర్ కండి. అంతలోపల నేనే ఆ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే విధంగా తయారు చేస్తానని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. ఎందుకంటే మీ యొక్క ఉద్యోగాలు ఇప్పించడానికి బాధ్యత మాదే. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఆ రోజు ఇచ్చింది అంటే ఉంచుకునే సత్తా మనలో ఉంది. దాన్ని మీరు గ్రహించి మంచిగా ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఎంతో పాటుపడతామని అంటున్నారు. ఆయన మీకు మంచిగా ఒక బాట వేశారు కాబట్టి ఆ బాటలో నడిచి మీరు ఈ ఉద్యోగాల్ని ఓపెన్ కేటగిరీలో అయినా కొట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి యువత ఈ దేశానికి కానీ